అందరికీ నమస్కారం. 2024 జూలై మాసం 30వ తేదీ మంగళవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. కుంభరాశి వారు చేపట్టినటువంటి పనుల్లో పట్టుదల చాలా అవసరం. ఒత్తిడిని దరిచేయనియ్యవద్దు. శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. దృఢ సంకల్పాలు నెరవేరిన భవిష్యత్తు ప్రణాళికలు వేసి వాటిని అమలు చేస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. స్థానచలన సూచనలు ఏర్పడవచ్చు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కొన్ని సమయాలలో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు. మనశ్శాంతి లభిస్తుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో అనుకూల ఫలితాలు ఏర్పడిన అనవసరమైనటువంటి విషయాల పట్ల కాలాన్ని వృధా చేయవద్దు. మనశ్శాంతి లోపించకుండా జాగ్రత్త వహించాలి. శుభకాలం అనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్వస్థాన ప్రాప్తి కలదు. అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. ఏ పని మొదలుపెట్టినా ఇట్టే పూర్తి చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన చేపట్టిన పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది. అనుకున్న దాన్ని సాధిస్తారు. మనోబలంతో విజయాలను అందుకుంటారు. ప్రతిభతో విజయాలను సాధిస్తారు. అదృష్టం వరిస్తుంది. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఏర్పడిన సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించుకుంటారు. గృహవాహన యోగాలు ఏర్పడిన దగ్గర వారి సహకారంతో మేలైనటువంటి ఫలితాలను పొందుతారు. కీలక నిర్ణయాలలో వారి సహకారం మీకు లభిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొని ఒక ముఖ్యమైనటువంటి పనిని అటకాలకు పూర్తి చేస్తారు. విజయ సిద్ధి ఏర్పడుతుంది. బుద్ధిబలంతో పనిచేసి అధికారుల యొక్క మెప్పును పొందుతారు. తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు. మీ యొక్క రంగాలలో శ్రమకు తగిన ఫలితాలు ఏర్పడిన ఆనందంగా పనిచేస్తే గొప్పవారు అవుతారు. అజాగ్రత్త వద్దు. కీలక వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు. అవసరానికి తగినటువంటి సహాయం లభిస్తుంది. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు ఏర్పడిన విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు. కీలక విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. భవిష్యత్తుకు ప్రణాళికలు వేస్తారు. చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు. తొందరపాటు పనికిరాదు. బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతి లభిస్తుంది. స్వస్థాన ప్రాప్తి కలదు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసే విధంగా ఉంటాయి. ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలు చేయవద్దు. ఆర్థికంగా మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. రుణ సమస్యలు లేకుండా చూసుకోవాలి. లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మరువలేనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు. పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు. ఒక కీలక విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఏర్పడిన ఆనందభరితమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. పెద్దలు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. బంధువుల గృహాలలో సుఖభోజనం చేస్తారు. చేపట్టబోయే పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో కీర్తిని గడిస్తారు. మీరు కోరుకున్నది అప్రయత్నంగా లభ్యమవుతుంది. వ్యాపారంలో లాభాలు ఏర్పడిన అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది. శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు. చేపట్టిన పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పవచ్చు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి. గొప్పవారితో బంధాలు ఏర్పడిన అనవసరమైనటువంటి ధన వ్యయం కాకుండా చూసుకోవాలి. అధికారులను మెప్పించాలి.
అనిపించడానికి కాస్త కష్టపడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగిన, ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన, సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన, కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగాలలో పని భారం నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. సన్నిహితుల నుంచి అరుదైనటువంటి శుభ కార్యక్రమాల ఆహ్వానాలు అందున, చేపట్టిన పనులు సజావుగా సాగున, నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన. కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం.